నాటికి స్టేషన్ ఆధునీకరణ. ఎంపీ పురంధేశ్వరి. వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఏర్పాటు. మాల మహానాడు రద్దు చేసి VVPS లోకి రండి. రాజమహేంద్రవరంలో అత్యవసర సమావేశం. స్టేట్ కన్వీనర్ జీవి హర్షకుమార్. రెల్లి కులాలకు 5% రిజర్వేషన్లు కల్పించాలి. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల రెల్లి కులాల సంక్షేమ సంఘం హర్షం. గోదావరి పుష్కరాలకు రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ ను ఆధునీకరించే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ప్రపంచ స్థాయి స్టేషన్ గా దీనిని తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. DRM నరేంద్ర, ఏ పాటిల్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ను శనివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2027 జనవరి నాటికి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను కోరామని అన్నారు. 3 అంతస్తుల్లో ఆధునిక భవన నిర్మాణం, మొదటి అంతస్తులో ఒక ప్లాజా, అందులో నిరీక్షణ గదులు, అన్ని ప్లాట్ఫారాలను కలుపుతూ FOBల నిర్మాణం వంటివి అందుబాటులోకి వస్తాయని అన్నారు. నగరం తూర్పు వైపు విస్తరిస్తున్నందున ఇటువైపు అభివృద్ధి చేయాలని రైల్వే మంత్రితో చర్చించగా పరిశీలనకు అధికారుల బృందాన్ని పంపించారని అన్నారు. కొవ్వూరు అనపర్తిలో కోవిడ్ సమయంలో నిలిపివేసిన పలు రైళ్లు హాల్ట్ ఇవ్వాల్సిన అవసరాన్ని DRM దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. నిడదవోలు రైల్వే స్టేషన్ను దశల వారీగా అభివృద్ధి చేస్తామని అన్నారు. కేశవరం వద్ద ROB ఏర్పాటు, అనపర్తిలో జన్మభూమి హాల్టు ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల్లోపు విశాఖకు వెళ్లే రైలు హాల్ట్ లేక పడే ఇబ్బందులు పరిష్కారానికి DRM సానుకూలంగా స్పందించారని అన్నారు. DRM మాట్లాడుతూ MP, ఎమ్మెల్యేల సూచనలు తీసుకున్నామని, రైల్వే స్టేషన్ 2 వైపులా అభివృద్ధి చేస్తామని అన్నారు. రాకముందు దగ్గర 2 గంటల పాటు DRM గారితో మా యొక్క చర్చ, మేమేమి ఆకాంక్షిస్తున్నాం అనే అంశాన్ని, ఈ స్టేషన్ డెవలప్మెంట్కి సంబంధించి ఈ అంశాన్ని గురించి కూలంకుషంగా వారితో చర్చించడం జరిగింది. ఎమ్మెల్యేలతో పాటుగా 2-3 మనకి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారి సజెషన్స్ ఇవ్వటం జరిగింది. మరి ఇప్పుడు వారు ప్లాన్ వేశారు, మరి మా వైపు నుండి కూడా సజెషన్స్ తీసుకోవటం జరిగింది. ఇవన్నీ క్రోడీకరించి ఒక అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్, ఒక వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ ఇంచుమించుగా ఆ స్థాయిలో చేయాలి అనేటువంటి సంకల్పంతో మేమందరం కూడా చర్చించుకోవటం జరిగింది. ఇది కేవలం ఏదో ఇప్పుడు లేదా 5 సంవత్సరాల వరకు వచ్చేటువంటి జనం ఎవరైతే ఉన్నారు, ఇప్పుడైతే ప్రతిరోజు చూసినట్లయితే దగ్గర 32,000 నుండి 33,000 మంది స్టేషన్కి వస్తున్నారు అనేటువంటి అంచనా. రాబోయే కాలంలో అంటే దగ్గర మనం ఇంకొక 40-50 సంవత్సరాల ముందు కనుక చూసుకున్నట్లయితే దగ్గర 95 నుండి 1,00,000 మంది, 95,000 నుండి 1,00,000 మంది వరకు కూడా ఈ స్టేషన్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి సర్వే అంచనా. కనుక ఆ యొక్క ఫుట్ఫాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ స్టేషన్ని అంత అద్భుతంగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఆలోచన, సంకల్పం మా అందరికీ ఎలా ఉందో అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారికి, DRM గారికి కూడా ఉన్నటువంటి సంకల్పం అది. ఇది కేవలం ఆధునీకరణ మాత్రమే కాకుండా ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులకి అన్ని సౌకర్యాలు, పైన ఒక ప్లాజా ఉంటుంది, ప్లాజాలో వెయిటింగ్ రూమ్ మాత్రమే కాకుండా వారికి ఏమైనా ఒక క్యాఫెటీరియా అవకాశం కూడా అక్కడ కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు వస్తాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఒకటే ఉంది 1 to 5 వరకు, చివరి వరకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. కానీ ఈ ప్లాజా ఏదైతే ఉందో మొత్తం ఈ చివరి నుండి పశ్చిమ వెస్ట్ నుండి ఈస్ట్ వరకు కూడా కనెక్టివిటీ అందించే విధంగా ఉంటుంది అనేటువంటి అంశం. అది మాత్రమే కాకుండా ఇప్పుడు మనం రాజమహేంద్రవరాన్ని కనుక చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా అటు తూర్పు వైపున ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. సిటీ అంతా కూడా అక్కడ 100 ఫీట్ రోడ్డు ఉంది ఆల్రెడీ. అదేవిధంగా దానికి ప్యారలల్గా ఇంకా 2 రోడ్లు కూడా ఉన్నాయి. హుకుంపేట సంబంధించి కూడా ఇందాక పెద్దలు బుచ్చయ్య చౌదరి గారు కూడా చెప్పడం జరిగింది. కనుక ఇటువైపు డెవలప్మెంట్ చూసుకుంటూ మనం ఏ విధంగా అంటే సిటీ అంతా ఇటు ఉంది, ఇక మున్ముందు విస్తరణ కూడా ఇటే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అటుపక్క గోదావరి ఉన్నటువంటి సందర్భంలో మనకి అటు పెరిగే అవకాశం లేదు. కనుక మనం ఇటువైపున ఫోకస్ పెడుతూ డెవలప్మెంట్ ఇటు చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా వీరు అందరితోటి, అధికారులతోటి, DRM గారితో కూడా చర్చించడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు.
ముందుగా నేను అశ్విని వైష్ణవ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే నేను వారిని ఢిల్లీలో కలిసి ఈ రకంగా మాకు సమస్యలు ఉన్నాయి, మీరు ఈ విధంగా దీన్ని కొంచెం పరిష్కరించాలి మాకు అని చెప్పినప్పుడు వారు వెంటనే స్పందించి, నేను మా ఆఫీషియల్స్ కూడా చెప్తాను, మీరందరూ వెళ్ళి సందర్శించి మీకు సానుకూలంగా ఏది ఉంటుందో మీరు చూసినట్లయితే దానికి అనుగుణంగా మనం డెవలప్మెంట్ చేద్దాం, మీరందరూ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ ఓకే అంటే నేను దాన్ని ఓకే చేస్తాను ప్లాన్ అని చెప్పి వారు చెప్పారు. కనుక నేను ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ డిఆర్ఎం గారికి, అదేవిధంగా వారి బృందానికి కూడా, ఎవరైతే ఇక్కడికి అధికారులు వచ్చారు వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికున్న అనుమానాలు నివృత్తి చేసుకున్నారు, మాకున్న అనుమానాలు కూడా మేము నివృత్తి చేసుకున్నాం. కనుక ఒక మంచి వాతావరణంలో రాజమహేంద్రవరం అద్భుతమైనటువంటి ఒక స్టేషన్గా డెవలప్ చేసేటువంటి అవకాశం పుష్కరాలని దృష్టిలో పెట్టుకుని కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు I would like to thank Honorable Member of Parliament Rajmundry, Dr. D. Purandareswari, Madam, Honorable MLA Anaparthi, Honorable MLA Rajamundry, for giving us very good insights today. Today we discussed about the redevelopment of Rajamundry stations, and we had already made a plan, and we got very good insights from this Honorable Member of Parliament and Member of Legislative Assembly. In fact, our entire focus was initially on the west side of the city, whereas Madam has told us to look at the east and plan accordingly. So we are now going to make some changes in our existing plans. We are going to develop more facilities on the eastern side. We have been given assurances by Honorable MLA and the corporation that some roads will be given in front of the east side. So based on that, we will further develop the east side. As the city is developing towards the east, so it is all the more necessary that the facilities are developed towards the eastern side of the Rajamundry station. Today we discussed at length what kind of world-class facilities our Honorable Prime Minister Shri Narendra Modi ji has conceived the idea of redevelopment of the stations and Amrit Bharat stations, and our Honorable Railway Minister Shri Ashwini Vaishnav ji is going on implementation of this station at a very fast pace. సోదరిమణి పురంధేశ్వర్ గారి సర్వతో డిఆర్ఎం గారు, వైష్ణవ్ గారు, అరుణ్ గారు, వరుణ్ గారు, విఠల్ గారు వాళ్ళంతా అధికారులంతా వచ్చారు. సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న అనేక విషయాలు చర్చించడం జరిగింది. ఒకటి, ఈస్ట్ రైల్వే స్టేషన్ని ఇంప్రూవ్ చేయటం. ఎందుకంటే వెస్ట్ సైడ్ అంతా కూడా ట్రాఫిక్ కంజెషన్ వస్తూ ఉంది, రోడ్డు కూడా ఇరుగ్గా ఉంది. మెయిన్ రోడ్లో అప్పుడప్పుడు వర్షాలు కురిసినప్పుడు అండర్ బ్రిడ్జ్ దగ్గర వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. దానికోసం కార్పొరేషన్ ఒక చర్యలు తీసుకుంటుంది. ఎటు తిరిగి ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ధవళేశ్వరం వరకు. అలాగే రోడ్డు వైడనింగ్ కూడా రైల్వే వారు అంగీకరించారు. రోడ్డు కొంత సైట్ వేరే సైట్ ఇచ్చేలాగా దాన్ని కూడా వాళ్ళు సుముఖంగా వ్యక్తపరిచారు. రోడ్డు వైడనింగ్ చేయాలి. వెస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు వైడన్ అవుతుంది. ఇప్పుడు ప్రయారిటీ అంతా ఈస్ట్ రైల్వే స్టేషన్, ఎందుకంటే ఊరంతా వెళ్ళిపోతుంది. మనం 100 ఫీట్ రోడ్ చేసాం, అలాగే ఉక్కుంపేట రోడ్డు వైడింగ్ చేసాం, ఇంకా వైడింగ్ చేయొచ్చు. వాళ్ళు ఏదైతే ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు కూడా 80 ఫీట్కి వైడింగ్ చేయబోతున్నాం త్వరలోనే. 27లో వచ్చే పుష్కరాల నాటికి ఈ వర్క్లన్నీ కంప్లీట్ చేయాలని నిర్దేశిత లక్ష్యంలో మనం ముందుకు సాగుతున్నాం. అటు కార్పొరేషన్, ఇటు రైల్వే అధికారులు కంబైన్డ్గా వెళ్ళాలి. వాళ్ళ ప్రధానమైనది పుష్కర ఘాట్ దగ్గర స్థల వివాదాలు కూడా వచ్చాయి గతంలో, వాటిని కూడా పరిష్కారం. ఎందుకంటే అది ఒక పుణ్యక్షేత్రంగా వచ్చింది కనుక దాని జోలికి కూడా రాకుండా ఉండేలాగా అక్కడ వాళ్ళకి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇచ్చేలా కూడా ఒక లైన్ తీసుకున్నాం. ఇవాళ ప్రధానమైనది ఈస్ట్ రైల్వే స్టేషన్ దగ్గర ఇంప్రూవ్మెంట్. అక్కడ ఏదైతే రైల్వే స్కూల్ మూసేశారో రోడ్డు షిఫ్ట్ చేయాలి. దానికి పక్కన అపార్ట్మెంట్ దగ్గర కొంత సైట్ తీసుకొని రైల్వే సైట్లో నుంచి రోడ్డు మార్చేస్తే కొత్త బిల్డింగ్లు వస్తాయి. అలాగే ఒక సైట్ను కూడా ఇచ్చారు. కొంత స్థలాన్ని ఇయర్మార్క్ చేస్తున్నాం. భవనాలు ఎవరైనా వచ్చి పీపీపీ పద్ధతిలో వస్తే అక్కడ బిల్డింగ్లు కట్టి స్టార్టప్ కంపెనీలకు కూడా అనుకూలంగా చేయాలి. ఐటీ లాంటి హబ్ లాగా ఇవ్వాలి. మా దగ్గర చాలా హెవీ బ్యాండ్ విడ్త్ ఉంది. మేము 2% కూడా మేము వాడటం లేదు. బ్యాండ్ విడ్త్ ఉంది. సౌకర్యాలు కల్పిస్తే కొత్తగా వచ్చే యంగ్స్టర్స్ ఎక్కడికో వెళ్లకుండా, ముఖ్యమంత్రి గారి ఉద్దేశాలు ఏదైతే ఉన్నాయో ఎక్కడికో బెంగళూరు, హైదరాబాద్ వెళ్లకుండా మన ప్రాంతంలోనే స్టార్టప్ కంపెనీలు ఉండేలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేద్దామన్న లక్ష్యంలో రైల్వే కూడా, వైష్ణవ్ గారు కూడా దానికి సుముఖంగా కొంత ల్యాండ్ ఇయర్మార్క్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారి చొరవతో ఈరోజు ఇక్కడ రైల్వే డిఆర్ఎం గారు కానీ ఇతర అధికారులతో కానీ
రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమావేశంలో అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి కొన్ని సమస్యలను కూడా డిఆర్ఎం గారి దృష్టికి, అదేవిధంగా ఇతర అధికారుల దృష్టికి పార్లమెంటు సభ్యులు నేను కలిసి తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా 2014-19 కాలంలో ఆనాడు మురళీమోహన్ గారు ఎంపీగా ఉండగా, నేను శాసనసభ్యుడిగా ఉండగా అనపర్తి నియోజకవర్గంలో ఏదైతే ఫైనాన్స్ వ్యాపారస్తులకు సంబంధించి కానీ ఇతర వ్యాపారులకు సంబంధించి కానీ అనేక ప్రాంతాలకు వెళుతున్న నేపథ్యంలో కొన్ని ఎక్స్ప్రెస్ లైన్స్ హాల్ట్లు కావాలని అడగడం, ఆ రోజు మురళీమోహన్ గారి చొరవతో శేషాద్రి ఎక్స్ప్రెస్, రత్నాచల్ ఎక్స్ప్రెస్ హాల్ట్లు తీసుకోవడం జరిగింది. ఆ రోజు జన్మభూమి కోసం ప్రయత్నం చేయడం జరిగింది. అది చివరి వరకు ఫలించే పరిస్థితుల్లో మరి ప్రభుత్వం మారడం, ఈ 5 సంవత్సరాలు రీల్స్ ఎంపీ గారు ఇదిగో వస్తుంది జన్మభూమి హాల్ట్, అదిగో వస్తుందంటూ కాలం గడిపారు తప్పించి ఏ విధమైన ఫలితం లభించలేదు. అదేవిధంగా మరి దాన్ని మొన్న ఎన్నికల సమయంలో కూడా అనపర్తి నియోజకవర్గంలో ఓటర్లు అందరూ మమ్మల్ని ఎంపీ గారిని నన్ను అడగడం జరిగింది. వారికి స్పష్టమైన హామీ ఇచ్చాం. దాన్ని ఇవాళ డిఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్తే వారు చాలా సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా అనపర్తి రైల్వే స్టేషన్కి సంబంధించి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు విశాఖపట్నం వెళ్ళడానికి ట్రైన్ ఫెసిలిటీ లేని పరిస్థితి ఉంది. ఎక్కువగా విశాఖపట్నం వెళ్ళే ప్రయాణికులకి తీవ్రమైన ఇబ్బందులు వస్తున్న పరిస్థితిని కూడా డిఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం. వారు దానికి కూడా సానుకూలంగా స్పందించి దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ చేస్తే ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుల పతనం తప్పదని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ హెచ్చరించారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేయాలని ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ హర్షకుమార్ నేతృత్వంలో ఉభయ తెలుగు రాష్ట్రాల వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఏర్పాటైంది. దేశంలో మాల మాదిగలను విడదీసేందుకు ఓటు బ్యాంకు రాజకీయాలకు పెద్ద కుట్ర చేశారని ధ్వజమెత్తారు. ఆగస్టు 1న సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో ఒక్కసారిగా జాతికి జరుగుతున్న అన్యాయంపై చాలా బాధ కలిగిందన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం రిజర్వేషన్లు పొందుతున్న వారిలో సమాజంలో అగ్రవర్ణాలతో సమాన స్థాయికి ఎదిగిన వారిని తొలగించడం కానీ, లేదా దారుణ స్థితిలో ఉండి రిజర్వేషన్లు పొందని వారిని తిరిగి చేర్చడం కానీ చేసే అధికారం రాష్ట్రపతి, పార్లమెంటుకు ఉంటుందన్నారు. అయితే విభజించాలంటే పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసి మెజార్టీ తీర్మానం చేయాలని, దాని ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు ఉంటుందన్నారు. కానీ 7 జడ్జిల ధర్మాసనం ఏకపక్షంగా తీర్పునివ్వడం దారుణమన్నారు. ఇందులో న్యాయమూర్తి త్రివేది ఈ తీర్పును వ్యతిరేకించారని చెప్పారు. మాల మాదిగలను విడదీసి భవిష్యత్తులో రిజర్వేషన్లు ఎత్తివేయాలనే కుట్ర దాగి ఉందన్నారు. అందుకే వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. మాల మహానాడు సంఘాలను రద్దు చేసుకుని అందరూ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిలోకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. గ్రామ స్థాయి నుంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని అన్నారు. మల్లెల వెంకట్రావు ఢిల్లీలో సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసే పనిలో ఉన్నారని, తాను కూడా న్యాయ పోరాటం చేస్తానని అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మాలలు కదలకపోతే తీవ్రంగా నష్టపోతామని అన్నారు. విధి విధానాలు లేకపోయినా అప్పుడే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తామని ప్రకటించారని, ఆంధ్రప్రదేశ్లో కానీ వర్గీకరణ జరిగితే తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చూస్తారని హెచ్చరించారు. లీగల్ కమిటీ, యువజన కమిటీలను ఏర్పాటు చేయాలని ఆయా నాయకులకు హర్షకుమార్ సూచించారు. తెలంగాణ మాల సంఘాల నేతలు టి రవి, మిర్యాలగూడ, బాలస్వామి, నాగర్ కర్నూల్, అనిల్ కుమార్, పాలమూరు, డాక్టర్ మునిబాబు, ఆంధ్రప్రదేశ్కు చెందిన అంబటి కొండలరావు, బి చంద్రయ్య, ప్రకాశం, వెంకటేశ్వరరావు, అనకాపల్లి, మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి బెన్నయ్య, అరుణ్ కుమారి గుంటూరు, జ్యోతి మేరీ, ఈశ్వరి, ఎన్టీఆర్ జిల్లా, జంగా బాబురావు, జీవి శ్రీరాజ్, రఘుబాబు మాట్లాడారు. మాల ఉద్యోగుల సంఘం స్టేట్ కన్వీనర్గా భరత్ భూషణ్ను ప్రకటించారు. అనంతరం 5 తీర్మానాలు చేశారు. ఐకమత్యంలో ఉద్యమించాలని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్ని మాల సంఘాలను రద్దు చేసి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిలోకి రావాలని, వర్గీకరణ ఉద్యమానికి మాల ఉద్యోగులు పూర్తి సపోర్టుగా ఉండాలని, లీగల్ కమిటీ గైడెన్స్లో న్యాయ పోరాటం చేయాలని, ప్రతి జిల్లాలో 2-3 వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి స్టేట్ కమిటీలో సభ్యులుగా ఉంచాలని స్టేట్ కన్వీనర్గా హర్షకుమార్నే నిర్ణయిస్తూ సమావేశం తీర్మానాలు చేసింది. అతని అవినీతిని కూడా త్వరలోనే బయటపెడతారు. రెజల్యూషన్స్ పాస్ చేశారు. ఆ రెజల్యూషన్స్ చెప్తాను. రఘుబాబు ఒక పేపర్ ప్రకటిస్తారే. ఈ రోజున ఐకమత్యంతో ఉండవలసిన సమయం
ప్రతి వాళ్ళు కూడా ఉండవలసిన అవసరం ఏంటైనా ఉంది. అన్ని మాల మహానాన్ని రద్దు చేసి, అన్ని మాల మహానాన్ని రద్దు చేసేది, అన్ని మాల సంఘాలు కుల సంఘాలు అన్నింటినీ రద్దు చేసేది. అదేంటంటే రిజర్వేషన్స్ ఏంటంటే పోరాటమే కాకుండా న్యాయ పోరాటం కూడా చేద్దాం. ఇందాక ఈ మీటింగ్ ముందు అందుకు మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి ఇది మన మీద జరిగిన కుట్ర. కానీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కానీ నీతివంతుడిని మంత్రి ముగ్గురు భాగస్వాములు దీన్ని పోరాటం ద్వారా తిప్పుకోగలదాం. అంతేకాకుండా 10 ఏళ్ళు పరిపాలన చేశాను, ఒక్క రిమార్క్ లేదు మీద అమలాపురం చేసేందుకు కానీ ఈ వర్గీకరణ ఇష్టం లేదు. కానీ ఇక్కడ మట్టుకు మనువాదానికి దోతగా పెట్టుకున్నటువంటి మందక కృష్ణ మాదిక ద్వారా ఈ వర్గాన్ని విడదీసి ఓటు బ్యాంక్గా చేసుకోవాలన్న కుట్ర. అంటే ఎప్పటికైనా మనం కలిసి ఉంటే రాజ్యాధికారం సాధించుకోగలుగుతామన్న ఒక కళకి బ్రేక్ వేసే చర్య. అందుగురించే నేను అంత కూలంకషంగా చెప్పడానికి జరిగింది. ఎస్సీలలో అత్యంత వెనుకబడి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న రెల్లి కులాలకు 5% రిజర్వేషన్లు కల్పించాలని రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలాపు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. రాజమండ్రి తాడితోటలోని రెల్లి కులాల సంక్షేమ సంఘం కార్యాలయంలో రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు పట్ల రెల్లి కులాల సంక్షేమ సంఘం హర్షం ప్రకటించింది. రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలాపు వెంకటేశ్వరరావు రెల్లి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 1996 నుంచి 1999 వరకు రెల్లి కులాలకు 1% అమలు జరిగాయని తెలిపారు. 2004 వరకు ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందాయని అన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ పోరాట ఫలితం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని అన్నారు. ఎస్సీ వర్గీకరణలో ఎస్సీలకు 15% రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, రెల్లి కులాల వారికి రోస్టర్ పద్ధతి ప్రకారం 1% రిజర్వేషన్ అమలు చేస్తూ అది కూడా మహిళలకు కేటాయించడం దురదృష్టకరమని అన్నారు. ఈ రిజర్వేషన్లు జనరల్ కేటగిరీలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు గత 30 సంవత్సరాలుగా ఉద్యమించిన మంద కృష్ణమాదిగకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రెల్లి కులాలను ఏ కేటగిరీలో ఉంచి రిజర్వేషన్ శాతం పెంచాలని కోరారు. అప్పుడే అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. 70 సంవత్సరాల కాలంగా రెల్లి జాతి వెనుకబడి ఉందని అన్నారు. రెల్లి కులాలను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా చూశాయే తప్ప వారి అభివృద్ధికి కృషి చేయలేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో 24 లక్షల మంది రెల్లీలు ఉన్నారని, వారి అభివృద్ధి కోసం ఎస్సీ రిజర్వేషన్లు 5% రెల్లీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. సెక్రటరీ ఇసుకపల్లి వెంకటేశ్వరరావు, రాష్ట్ర సలహాదారుడు బొజ్జ గణేష్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు వల్ల ఎస్సీలలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు. రెల్లీలలో 12 కులాలు ఉన్నాయని తెలిపారు. ఈ 12 కులాల భావజాలం ఒకటేనని పేర్కొన్నారు. మాదిగలతో సమాన జనాభా కలిగిన రెల్లీలకు 5% రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీలు బంగారు తాతారావు, సహాధ్యక్షులు నీలపు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సిరిపల్లి వెంకటేశ్వరరావు, వడ్డాది సింహాచలం, ఎర్రంశెట్టి రాజ్ కుమార్, సొండి శివుడు, ముత్యాల మురళీకృష్ణ, ముత్యాల దుర్గాప్రసాద్, బొబ్బిలి గణేష్, బంగారు రజని, తుపాకుల రమణమ్మ, సంగిరెడ్డి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ వారి నేతృత్వంలో 6/1 వారి యొక్క ఇచ్చినటువంటి సభ్యుల ఇచ్చినటువంటి
వారు ఇచ్చిన విశ్లేషణ ప్రకారంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పునకు షెడ్యూల్ కులాల్లో ఒక భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెల్లి కులాల వారందరి తరపున ఈ రెల్లి కులాల సంక్షేమ సంఘం నుండి ప్రత్యేకమైనటువంటి హర్షాన్ని వ్యక్తపరుస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి గడిచిన 2000 నుండి 2004 వరకు జరిగినటువంటి వర్గీకరణలో ఈ రెల్లి కులాల వారికి ఇచ్చినటువంటి 1% కేటగిరీలో మా రెల్లి కులాల వారికి చాలా నష్టం వాటిల్లిందని, దాన్ని ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రత్యేకించి ఏబిసిడి వర్గీకరణ సంబంధించినటువంటి అంశంలో వెనకబడ్డ అన్ని కులాల వారికి అభివృద్ధి సాధించడంలో ఈ వర్గీకరణ సాధ్యపడుతున్నటువంటి ఒక ఆలోచనాపరమైనటువంటి అంశాన్ని ప్రభుత్వాలు ఈనాటి వీరెల్లిపై జరుగుతున్నటువంటి నష్టాన్ని కూడా అన్ని విధాలుగా సామాజిక న్యాయం జరిపించమని మరి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా గత 70 సంవత్సరాలు బట్టి మా రెల్లి జాతి ఎంతో వెనకబడి ఉన్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా రెల్లి జాతి ఇంప్లిమెంట్ కోసం ఆలోచన చేయలేదు. ఓటు బ్యాంకు కింద మాత్రమే ఈ రెల్లి జాతిని ఉపయోగించుకున్నారు, రెల్లి ఓట్లను ఉపయోగించుకున్నారు. ఈ 7 తరాలు కూడా ఇలాగే నలిగిపోయి ఉన్నాము. గత 30 సంవత్సరాలుగా పోరాటం చేసిన వీరుడు నాయకుడు మరి జాతీయ నాయకుడు మందాకృష్ణ గారి ద్వారా ఆయన చేసిన పోరాటం ద్వారా ఈనాడు సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణ అంటూ జరగాలి, వెనకబడ్డ ఎస్సీ కులస్తులను ఖచ్చితంగా వాళ్ళకి ఫలాలు అందేటట్టుగా, అంబేద్కర్ రాసిన ఫలాలు అందేటట్టుగా మరి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర ముఖ్యమంత్రులకు. దయచేసి మరికొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నాము. మా రెల్లీలకు న్యాయం జరగాలి అంటే గతంలో 1% ఇచ్చి చాలా నష్టపోయాము. ఇప్పుడు మా రెల్లి జాతి యావత్తు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో 24 లక్షల మంది ఉన్నాము. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మాకు 5% రిజర్వేషన్లు కల్పించి మాకు న్యాయం చేకూరుస్తారని మరి పత్రికా విలేకరుల ద్వారా, మీడియా ద్వారా మరి గవర్నమెంట్ ను ప్రశ్నిస్తూ ఉన్నాము. నా పేరు ఇసుకుపల్లి వెంకటేశ్వరరావు, రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్. అందరికీ నమస్కారం. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుని రెల్లి వాటి ఉపకులాలు మొత్తం 12 కులాలు ఒక రెల్లి గ్రూపుగా రాష్ట్రంలో ఏర్పాటు జరిగింది. రెల్లి, పైడి, పాకి, హడ్డి, గొడగలి, చచ్చడి, డోమ్ డొంబర, సబరి, మెహతార్ ఇలా 12 కులాలు ఉన్నాయండి. ఈ 12 కులాల తాలూకా భావజాలం ఒకటే, ఈ 12 కులాల తాలూకా భాష ఒకటే, ఈ 12 కులాల తాలూకా హెట్రోజీనియస్ కాకుండా హోమోజీనియస్గా ఈ 12 కులాలు ఉన్నాయి. అందుకే వీటిని రెల్లి కులం అని అన్నారు. ఈ రెల్లి కులం వాళ్ళు చెప్పితే అండి ఈ ఒక్క విషయంతో మాకు శాతాన్ని పెంచాలి సార్. గత 70 సంవత్సరాలుగా రాజేంద్ర నగర్ లో వేంచేసి ఉన్న దానవయ్య బాబు సంబరాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రాజేంద్ర నగర్ లో వేంచేసి ఉన్న గత 70 సంవత్సరాలుగా ఎంతో వైభవంగా దానవయ్య బాబు సంబరాన్ని నిర్వహిస్తున్నారు. అమ్మవారి గరగలతో పురవీధుల్లో గరగ నృత్యాలు, తీన్మార్, డప్పు వాయిద్యాలతో ఎంతో ఘనంగా దానవయ్య బాబు సంబరాన్ని దానవయ్య బాబు ఉత్సవ కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరంలో పుర ప్రముఖులు, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ దానవయ్య బాబు సంబరాన్ని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
नागवन्नदेवताय नमः देवपूजां समर्पयामि नमः धूपम् श्रीरस्तम् नित्यमङ्गलानि भवन्तम् तर्य प्रजां मे भवाय अमृतसत्त्वाय यवसे सर्वस्वतां मे भवाय दिव्यमङ्गल ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద 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 ఏ సమరాజ కర్మహే సమేకా మహాంగా భగామ యవజమ్మ కామేశ్వర వై సౌనాథనాథమ్మ నాగరణ ప్రయోధయాతమ్మ తత్వవిషాయ వత్మహే మహాకృపయా దేవాసరణగతవస్తర అన్యథా శరణ రాజమండ్రి ప్రజలు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి వార్డు మెంబర్లు ప్రజలు అందరికీ హృదయపూర్వక ఆహ్వానం. ఇది చాలా 70 సంవత్సరాల క్రితం నుంచి ఈ ప్రాంతం యొక్క అంటే ఈ రాజమండ్రి ప్రాంతం యొక్క ప్రజలందరికీ కూడా ఎదురుగా ఇది కొలుచుకుంటూ ఎంతో ఆనందంగా వైపుగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా ఎంతో పాన సంచారంతో అందరూ కూడా ఎంతో సంబరాలతో ముందుకు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా 20 కొలుచుకుంటూ స్వామివారి యొక్క వారి యొక్క ఇబ్బందులు ఏమున్నా సరే స్వామివారి కోరికలు చెప్పుకుంటూ ఈ కోరికలన్నీ నెరవేర్చుకుంటూ స్వామివారిని ఎంత భక్తి శ్రద్ధలతో ఈ జనాలంతా కూడా కొలుస్తూ ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరుగుతున్నది. అందువల్ల దీని అందరూ కూడా ఈ భక్తులందరూ కూడా ఈ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటూ ఈ భక్తులు ఈ దైవం ఎంతో వాళ్ళు ఆస్వాదిస్తూ మంచి మార్గంలో నడుస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమం జరుగుతుంటారని కోరుకుంటున్నాను. సిటీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బోడ వెంకట్ పుట్టినరోజును పురస్కరించుకుని ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతారకేశ్ ఆధ్వర్యంలో ఆదివారం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాజమండ్రి దానవాయిపేట ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వద్ద ఉన్న బోడ వెంకట్ ఆఫీస్ వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పలువురు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తారకేష్ మాట్లాడుతూ బోడ వెంకట్ పుట్టినరోజు సందర్భంగా ఏటా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, గతంలో రక్తదానం, అవయవదానం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. ఈ ఏడాది భారీ స్థాయిలో
వెంకట్ మరిన్ని పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని తారకేష్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు శెట్టి ప్రతాప్ రెడ్డి, విక్రమ్, శివాజీ, హర్షవర్ధన్, తిరుమల, ఎన్ఎస్యుఐ నాయకులు పెనుగొండ పవన్, ప్రేమ్ నాయుడు, సంతోష్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. మా బోడ వెంకటన్న పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మా అన్నయ్య ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ప్రతి సంవత్సరం కూడా మా అన్నయ్య పుట్టినరోజుకి సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని, ఆర్గన్ డొనేషన్ క్యాంప్ అని, అలాగే చిన్నపిల్లలకి బుక్స్ పంచడాలని సేవా కార్యక్రమంలో ఉంటాం. ప్రతి సంవత్సరం కూడా మేము మా వెంకటన్నయ్య పుట్టినరోజుని ఘనంగా నిర్వహిస్తామని, అలాగే నాకు సహకరించిన మా వెంకటన్నయ్య ఫ్రెండ్ సర్కిల్ ప్రతాపన్న కానీ అలాగే యశ్వంత్ అన్న కానీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాజమహేంద్రవరం ఇన్నిస్పేటలో ఉన్న రెడ్డి రామాలయం దగ్గర జాతర ఆషాఢ మాసం ముగింపు సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రెడ్డిపేటలో అధిక సంఖ్యలో భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. రెడ్డి రామాలయం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పుష్కరాల నాటికి స్టేషన్ ఆధునీకరణ, ఎంపీ పురంధేశ్వరి. వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఏర్పాటు, మాల మహానాడు రద్దు చేసి వివిపిఎస్ లోకి రండి. రాజమహేంద్రవరంలో అత్యవసర సమావేశం, స్టేట్ కన్వీనర్ జీవి హర్షకుమార్. రెల్లి కులాలకు 5% రిజర్వేషన్లు కల్పించాలి. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల రెల్లి కులాల సంక్షేమ సంఘం హర్షం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.